దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి వరకు చక్కని సంగీతము ద్వారా మధురమైన గానములను ప్రభువుకి ఆలపించాం. మరి ముఖ్యంగా సిద్ధు గారు, సిస్టర్ గారు చక్కని పాటలు పాడి ప్రభునామాన్ని మహింపరిచారు. ఈ సమయంలో ఈ చక్కని సువార్త కూడికలు ప్రతి సంవత్సరము కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు ఈ సువార్త సభలు ఈ రీతిగా ఏర్పాటు చేయడంలో గల ఉద్దేశం ఏంటి అని అంటే, కొందరైనా రక్షించబడాలి అని. నశించిపోతున్న లోకంలో కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్లుగా దేవుని యొక్క రాజ్యములోనికి నడిపించాలి అన్న ఉద్దేశంతో దైవజనులు పాస్టర్ రెవరెండ్ డి. రమేశయ్య గారు ప్రతి సంవత్సరము ఇలాంటి సభలు ఏర్పాటు చేస్తున్నారు. దానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు కూడా అవుతుందని మనందరికీ తెలుసు. ఈ 2025వ సంవత్సరంలో మనందరము సజీవులుగా ఆయన సన్నిధిలో ఉండడం గొప్ప భాగ్యం అని నమ్మేవారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక 10 రోజుల్లో తేడాలో 10 రోజుల క్రితం ఒక యవ్వన సహోదరుడు, ఒక 3-4 రోజుల క్రితం మరొక యవ్వన సహోదరుడు, ఇద్దరు కూడా రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోవడాన్ని నేను చూశాను. వారు నాకు దగ్గర బాగా పరిచయమైనటువంటి వ్యక్తులు. వారికి మంచి లైఫ్ ఉంది, కానీ వారు ఇప్పుడు జీవించలేరు. ప్రియులరా, మనకు తెలిసి ఈ రీతిగా మన గ్రామంలోనే, మన సరౌండింగ్లోనే ఎన్నో ఆత్మలు పాతాళానికి తీసుకొని పోబడుతూ ఉన్నాయి రక్షణ లేకుండా. మనందరము ఈ రోజున సజీవంగా ఉన్నాము అని అంటే దేవుని యొక్క ఉచిత కృప. ఇకనైనా ఆయన కొరకై మనం జీవించాలని ఒక తీర్మానం చేసుకొని ప్రభువుని రక్షకుడిగా స్వీకరించాలి అన్నది ఈ సభల యొక్క ఉద్దేశం. ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న దైవజనులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. గాయకులకు, అలాగే సువార్త సభల కన్వీనర్ గారు, డైరెక్టర్ గారు, మరియు చక్కని సంగీతాన్ని ఇచ్చినటువంటి యవన బిడ్డలకు దైవాశీస్సులు అందిస్తున్నా. అలాగే వేదికను అలంకరించినటువంటి నా తోటి దైవ సేవకులు. నేను ఈ సమయంలో మాట్లాడుతున్నానంటే వారికంటే గొప్పవారిని కాదు, వారు అందరూ కూడా ఈ ఈ పరిసర ప్రాంతాలలో ఉన్నవారు. దైవ సేవకునికి బాగా కావలసినటువంటి పరిచర్యలో సహకరిస్తున్నటువంటి అందరము కూడా దైవ సేవకులము. కనుక మరి ఈ కొద్ది సమయాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనము ధ్యానం చేసుకుందాం. మీ అందరికీ తెలిసిన విషయాలే. పరిశుద్ధ లేఖనాన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్కరు 2-3 సార్లు 10 సార్లు కూడా చదివిన దైవజనులు ఉన్నారు. మోడీ గారు 70 సార్లు బైబిల్ గ్రంథాన్ని చదివారు. మరి మన జీవితాల్లో మనం కూడా 1-2 సార్లు చదివి మన జీవితాల్ని ధన్యం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించువానికి వెర్రితనము, రక్షించబడుచు ఉన్న మనకు దేవుని శక్తి అయి ఉంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, దయగల నాయన, పరిశుద్ధుడైన తండ్రి, నాకంటే ఘనులు గొప్పవారు, వయస్సులో పెద్దవారు, చదువులో గొప్పవారు నా ఎదుట ఉండగా వారందరికీ ప్రకటించగలిగే ధన్యత అల్పుడను అభాగ్యుడనని నన్ను ప్రేమించి మీరు నాకు ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సభలు ఏర్పాటు చేస్తున్న దైవజనుని ఆశీర్వదించండి. వారి హృదయంలో మీరుంచిన భారమును సవ్యముగా నెరవేర్చబడినట్లు ఆత్మ బలమును, శక్తిని, ఆత్మ జ్ఞానమును నీ దాసునికి అనుగ్రహించి తన సంఘాన్ని బలపరుచుమని వేడుకొనుచున్నాం. చదివిన లేఖనము ద్వారా కొన్ని విషయాలు మీరు మాతో ముచ్చటించుమని, మా సొంత జ్ఞానమును ప్రక్క నుంచి
దైవాత్మ చేత మమ్మను నింపి మీరే మాకు బోధించుమని నీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు అద్వితీయమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క సిలువను గూర్చిన వార్తను మనం ఎన్నో పర్యాయములు విన్నాం, అనేక పర్యాయములు మనము బోధించాం. యేసుక్రీస్తు యొక్క సిలువను గూర్చి, ఆయన సిలువలో ఎలా మరణించారు, ఎవరు ఆయన్ని సిలువేశారు, ఎందుకేశారు అనే విషయాలను ఎన్నో సార్లు ఎన్నో ప్రసంగాల్లో మనం విన్నాం. అయినా అదే ప్రసంగాన్ని మరొకసారి రిమైండ్ చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనములో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. సిలువను గూర్చిన వార్త, యేసుక్రీస్తు సిలువలో మరణించారు. ఆయన గూర్చినటువంటి వార్త కొంతమందికి వెర్రితనముగాను, కొంతమందికి శక్తిగాను ఉన్నది అని బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంది. ఎవరికి వెర్రితనం? సిలువను గూర్చిన వార్త ఎవరికి వెర్రితనం, ఎవరికి దేవుని శక్తి అయి ఉంది అనే విషయాలను మనము కూలంకుషంగా జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన కొట్టబడ్డారు. సిలువ వేసేది ఎవరు? వేయించుకునేది ఎవరు? సిలువ వేయువారు అధికారులు, సిలువ వేయించుకునేవారు నేరస్తులు. ఈ సిలువ వేస్తున్నటువంటి అధికారులు ఎవరంటే మనందరికీ తెలుసు, రోమన్ గవర్నర్ మరియు సైనికులు. మరి వేయించుకుంది ఎవరు? యూదయ సామాన్యమైనటువంటి పౌరుడు, యూదయ దేశానికి చెందిన ఒక పౌరుడు. ఆయన అందరూ దేవుని కుమారుడు అని సంబోధిస్తూ ఉంటే తను మాత్రం నేను మనిషి కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు. అందరూ ఈయన దేవుని కుమారుడే, ఈయన చేయు కార్యములు ఈ లోకంలో ఏ నరుడు చేయలేడు, పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడే తప్ప ఈ కార్యములు మరెవరు చేయలేరు అని అందరూ సాక్ష్యమిస్తూ ఉంటే ఆయన మాత్రం మనిషి కుమారుడు అని సంబోధించుకున్నాడు. కనుక ఆయనను సిలువేయడానికి రోమన్ గవర్నరు పొంతి పిలాతు పథకాన్ని సిద్ధం చేశారు. ఎందుకు? ఆయన చేసిన నేరం ఏంటి? యేసు చేసిన నేరం ఏంటి? అసలు సిలువ శిక్ష ఎవరు దీనిని కనిపెట్టారు? మొట్టమొదటిసారిగా సిలువ అనే శిక్షను కనిపెట్టింది ఎవరు అని అంటే ఫెనీకే దేశస్థులు. ఫెనీకే అనే దేశస్థులు ఎవరు అని అంటే యేసు ప్రభు వారు మత్తయి శుభవార్తలో ఒక మాట ప్రసంగం చేస్తూ అంటారు, ఓ కొరాజీనా, బెత్సయిదా, నేను మీలో చేసిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాలలో చేసి ఉంటే వారెప్పుడో మారు మనసు పొందేవారు అని యేసయ్య చెప్పాడు. బెత్సయిదా, కొరాజీనా అనే ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకు ఎన్ని అద్భుతాలు చేసినా వారి బ్రతుకులు మారలేదు. అయితే యేసు ప్రభు అంటాడు, ఇవే అద్భుతాలు నేను కనుక కొంచెం ఒక 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆ దక్షిణ ప్రాంతంలో ఉన్న తూరు సీదోను ప్రాంతాలలో ప్రకటిస్తే వారు ఎప్పుడో మారు మనసు పొందేవారు అని తెలియపరిచారే, వారే ఈ ఫెనీకే దేశస్థులు. ఆ తూరు సీదోను పట్టణ ప్రజలే ఫెనీకే దేశస్థులు. ఈ ఫెనీకే వారే సిలువను కనిపెట్టారు. ఆ తూరు సీదోను పట్టణ ప్రజలు ఎవరు అని అంటే కొంచెం మనకు వెనక్కి వెళితే నోవాహు రెండవ కుమారుడైన హాము, ఆయన కుమారుడైన కనాను, ఈయన తూరు ప్రాంతానికి వెళ్ళి స్థిరపడి అక్కడ వ్యాపారం చేసి గొప్పగా అభివృద్ధి చెంది పట్టణాన్ని కట్టించాడు. ఇప్పుడు మీకు అర్థమైంది తూరు సీదోను పట్టణ ప్రజలు ఎవరు అని అంటే నోవాహు మనవడైన కనాను సంతానమే. ఈ కనాను సంతానము సిలువ శిక్షను కనిపెట్టారు. కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ సిలువ శిక్ష ఎవరికి వేయాలి అని అంటే నేరస్తులు, 3 రకాల నేరాలు చేసిన వారికి వేయాలి. ఒకటి రాజ్యద్రోహం, అంటే దేశానికి ఏమైనా ద్రోహం చేస్తే వారికి శిక్ష వేయాలి. రెండవది రాజద్రోహం, ఒకటి రాజ్యద్రోహం అంటే దేశద్రోహం, రెండవది రాజద్రోహం, మూడవది సమాజ ద్రోహం, సంఘద్రోహం. ఈ 3 ద్రోహాలు ఎవరైనా చేస్తే వారిని కఠినమైన శిక్ష. అంతకుముందు వారిని చాలా ఈజీగా చంపేసేవారు, కానీ నేరాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అందుకని సిలువ శిక్షను కనిపెట్టారు వాళ్ళు. యేసు ప్రభుని చంపక ముందు కొన్ని వేల మందిని సిలువలో చంపేశారు. సిలువ శిక్ష బహు భయంకరమైంది, కఠినమైంది. అది 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వారం రోజులు కూడా సిలువ మీద ప్రాణం పోక బ్రతకలేక భయంకరమైన నరక యాతన అనుభవించి
10 రోజులు 12 రోజులు వారం రోజులు శిక్ష అనుభవించి బ్రతికి ఉండగానే ఆకాశ పక్షులు వచ్చి శరీరాన్ని పీల్చుకుని తింటూ ఉంటే, కళ్ళు పొడుచుకుని తింటూ ఉంటే, ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నటువంటి ప్రజలు వారిలో మార్పు కలగాలని, వారిలో ఇంకా మనం ఎప్పుడు కూడా ఇలాంటి పాపము, తప్పులు, దొంగతనాలు, వ్యభిచారము, నరహత్యలు చేయకూడదు అని ప్రజలలో మార్పు రావాలని ఈ పెనేకే ప్రజలు ఏర్పాటు చేసినటువంటి సిలువ శిక్ష అది కఠినమైంది, భయంకరమైంది. అలాంటి శిక్షలు వేస్తూ ఉండేవారు. అయితే నేను అడిగేది ఏంటంటే, యేసు ప్రభు అనే ఆయన రాజద్రోహం చేశాడా? ద్వేషద్రోహం చేశాడా? సంఘద్రోహం చేశాడా? ఏ ద్రోహం చేశాడు? ఈయనెందుకు సిలువ శిక్ష విధించారు? ప్రియులరా, ఆయన చెప్పాలి అనంటే దేశానికి ఎంతో మేలు చేశాడు. దేశానికి మాత్రమే కాదు, సర్వ ప్రపంచానికి ఆయన గొప్ప మేలు చేశాడు. అంతేకాదు, రాజులకు మేలు చేశాడు, ప్రజలకు మేలు చేశాడు. ఆయన చేసిన మేలులు మన బైబిల్ గ్రంథంలో అనేకమున్నాయి, కోకొల్లలుగా ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఆయన్ని తీర్పులోకి తీసుకుని వచ్చిన తర్వాత పిలాతు అడుగుతాడు, ఈయనలో ఏ నేరం ఉందని తీసుకుని వచ్చారు అని అడిగితే, ఆయన అడగండి అని అంటారు. యేసు ప్రభుని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏమీ లేదు. ఎందుకంటే తెలుసా, బైబిల్ గ్రంథంలో ఒక ప్రవచనం ఉంది. ఆయన గొర్రెవలే, వదకు తేబడిన గొర్రెవలే మౌనముగా ఉండెను అని వ్రాయబడింది. ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు? ఆయన్ని విచారించే సమయంలో నీవేమైనా పాపం చేశావా అని అడిగినప్పుడు యేసు క్రీస్తు గనుక నోరు తెరిచి ఆయన మాట్లాడడం ప్రారంభిస్తే ఆయన ఎదుట మరెవ్వరు కూడా నిలవలేరు. అందుకనే ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనముగా ఉన్నాడు. ఒకవేళ ఆయన గనక నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభిస్తే, పిలాతు అన్నాడు, నీవు యూదులకు రాజువా అని అడిగాడు. అవును, నేను యూదులకు రాజునే అని సమాధానం చెప్పాడు. ఇంకా ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు, నేను చేసిన ఏ పనిని బట్టి మీరు నాకు శిక్ష విధిస్తున్నారు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు సమాధానం? అందరికీ తెలుసు, ఆనాడు రాజ్యం కూలిపోతుందని, పిలాతు సింహాసనం కూలిపోతుందని, వారి అధికారం కోసం, వారి ధనదాహం కోసం అన్యం పుణ్యం ఎరుగని యేసుని సిలువ వేశారు. ప్రభు గనుక నోరు తెరిచి ఒక మాట అడిగితే, సరే నేను పాపిని అని అంటున్నారు కదా, పాపి అనేవాడు చచ్చిన వ్యక్తుల్ని బ్రతికించగలడా? పాపి అనేవాడు పుట్టుకతో గుడ్డివాని కళ్ళు ఇవ్వగలడా? పాపి అనేవాడు కుష్ఠరోగిని స్వస్థపరచగలడా? పాపి అనేవాడు నీటి మీద నడవగలడా అని గనక యేసు నోరు తెరిచి ప్రశ్నిస్తే ఆయనకి సమాధానం ఎవడు చెప్పగలడు? ఆయన ఎవడైనా సిలువ వేయగలడా? వేయలేరు. అందుకే ఆయన వదకు తేయబడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడు. సరే, సిలువకు ఇష్టపడ్డాడు. కొంతమంది అంటారు 3 మేకులు పీకలేక ఆయన సిలువలో చనిపోతే ఆయన దేవుడు అంటున్నారే అని చాలామంది గేలి చేస్తూ ఉన్నారు. ఆ 3 మేకులు పీకలేక కాదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అర్థం కావడం లేదు. యేసయ్య దిక్కులేనివాడుగా దయనీయమైన చావు ఆయన చావలేదు. ఎవరో సిలువేస్తే వేయించుకోలేదు, ఎవరో బాకుబెట్టి పొడిస్తే పొడిపించుకోలేదు. అవన్నీ లేఖనాలలో రాయబడ్డాయి. యేసుని గూర్చిన ప్రతి క్షణము పరిశుద్ధ లేఖనములో వ్రాయబడ్డాయి. పరలోకపు అనుమతి లేకుండా ఆయన జీవితంలో ఏమీ జరగలేదు. యేసుక్రీస్తుని సిలువేస్తూ ఉన్నప్పుడు గెత్సెమనే తోటలోనికి వెళ్ళి సైనికులు ఆయన బంధించడానికి వెళితే అక్కడ జరిగిన సంఘటన మీకు తెలుసు. యోహాను సువార్త 19వ అధ్యాయము మీరు ఇంటి దగ్గర చదువుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాట, ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థిస్తూ ఉండగా సైనికులు తన శిష్యులు ఆయన ప్రక్కనే ఉన్నారు. రాను వారు వచ్చారు, యేసుని బంధించాలి. వారికి అర్థం కాల, కన్ఫ్యూజన్లో ఉండిపోయారు. ఎవరు వీళ్ళల్లో యేసు అని కన్ఫ్యూజన్ అయితే ప్రభు అంటారు, బాబు మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అన్నాడు. యేసయ్యకి తెలియక అప్పటికే ముందు శిష్యులకు చెప్పాడు, ఇదిగో మీరు లేవండి, ఇక నా సమయం వచ్చేసింది. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడబోయే సమయం వచ్చింది. వారు ఆయనను సిలువేస్తారు, కానీ అంతటితో ఆయన చరిత్ర ముగివదు. ఆయన మరలా తిరిగి లేస్తాడు అని చెప్పాడు శిష్యులకి. ఆయన చెప్పుచూ ఉండగా ఆయన చెప్పిన ప్రవచనం ఆ క్షణంలోనే నెరవేరింది. రోమన్ సైనికులు వచ్చారు. కన్ఫ్యూజన్లో ఉన్న వారితో ప్రభు అన్నాడు, ఎవరిని వెతుకుతున్నారయ్యా? తెలుసు ఆయనకి, మేము నజరేయుడైన యేసుని అనగానే అక్కడ ఒక సంఘటన, అద్భుతమైన సంఘటన. ఏం జరిగిందో తెలుసా? అందరూ కూడా కళ్ళు తిరిగి పడిపోయారు. అక్కడ ఎవరు వారు? రాణువారు, రోమన్ సైనికులు.
యేసుని బంధించి సిలువ వేయాలని వచ్చిన వారే ఆయన నేనే అనగానే అక్కడ కళ్ళు తిరిగి కళ్ళు బయర్లు గమ్మిపోయి ఆయన ప్రభావాన్ని చూడలేక ఆయన పలుకు వినలేక గొప్ప కూలిపోయారండి. చాలామంది అంటారు 3 మేకులు పీకలేని ఆయన దేవుడా అని. ఇప్పుడు చెప్పండి, ఆయన పేరు వింటేనే తల్లడిల్లిపోయారు, పడిపోయారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకు తాను అప్పగించుకుంటే తప్ప ఈ లోకంలో ఆయన్ని ఎవ్వడు కూడా సిలువ వేయలేడు. అందుకనే యోహాను శుభవార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్తాడు, ఏమని, నేను మీ కొరకు అప్పగించబడుతున్నా, నన్నెవ్వడు కూడా సిలువ వేయలేడు, మీకోసం నా ప్రాణం పెడతా, మరలా నేను దాన్ని తీసుకుంటాను అని చెప్పాడు. అటువంటి ఆయనను సిలువ వేసి చంపడానికి వారు ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు తమకు తాముగా సహకరించాడు. సిలువ వేయండి, నేను వచ్చిందే అందుకు. అయితే యేసు ప్రభు వారికి సిలువ వేస్తూ ఉండగా అది పినేకే ప్రజల యొక్క సాంప్రదాయం అయితే రాను వారు దాన్ని అరువు తెచ్చుకున్నారు. రోమన్ వారు, రోమా సైనికులు రోమా దేశంలో కూడా ఇలాగే శిక్ష విధిస్తూ ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలి అని అంటే యేసు ప్రభుకి సిలువలో మేకులు మాత్రమే కొట్టాలి, కానీ ఎక్స్ట్రా వాళ్ళు ఒక పని చేశారు. రాను వారికి ఈ పని చేయమని ఎవరు చెప్పలేదు. ఏం పని చేశారు అని అంటే యేసుక్రీస్తు ప్రభుకి తలలో ముండ్ల కిరీటాన్ని పెడతారు. పక్కన ఉన్నటువంటి గచ్చ పొదలలో ఉన్న ఆ తీగలు తీసుకొచ్చి 3 అంగుళాలు పొడవున్న ఆ ఎనప ముళ్ళ తీగలను కిరీటము వలె అల్లి ఆయన శిరస్సు మీద పెడతారు. అది రోమన్ శిక్షలో లేదు, శిక్షా స్మృతిలో లేదు, కానీ వారు అడిషనల్గా ఈ పని చేశారు. ఎందుకు చేశారో తెలుసా ఈ పని? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క శిరస్సులో ఆ ముండ్ల కిరీటాన్ని ఎందుకు పెట్టారు అని అంటే, చాలామంది అనుకుంటూ ఉంటారు మనం చేసిన పాపపు తలంపులే కదా యేసయ్య తలలో ముండ్ల కిరీటము. నా చేతులు చేసినట్టి దోషంబులే కదా, నా రాజు చేతులలో ఘోరంబు శీలలు, చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. నా చేతులు చేసిన పాపాలే కదా నా యేసయ్య చేతిలో మేకులు, నా పాదాలు పరుగెత్తి చేసిన పాపాలకే కదా నా యేసయ్య పాదాలలో మేకులు, నా తలంపులు చేసిన పాపాలే కదా యేసయ్య శిరస్సు మీద ముండ్ల కిరీటం అని మనం చెప్పుకుంటాం, పాడుకుంటాం. కానీ ఒక సత్యాన్ని మీకు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నా. యేసుక్రీస్తు యొక్క శిరస్సు మీద ముండ్ల కిరీటాన్ని ఎందుకు పెట్టారు అని అంటే, అసలు ఈ ముండ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? యేసుక్రీస్తు ప్రభు 5 రోజుల సృష్టిలో ముండ్లను ఎప్పుడైనా చూసారా? ముండ్లు మొదటి రోజు దేవుడు భూమి ఆకాశాన్ని చేశాడు, 2వ రోజున ఆకాశాన్ని భూమిని వేరు చేశాడు, 3వ రోజున భూమి మీద చెట్లను పుట్టించాడు, గడ్డిని ఆయా జాతుల ప్రకారం ఫలాలిచ్చు వృక్షాలను తయారు చేశారు. ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచనం మీరు చదువుకోండి. అక్కడ దేవుడు చేసిన ప్రతి చెట్టు మనిషికి ప్రయోజనకరమైనదే కానీ మనిషికి అభ్యంతరకరమైంది కానీ ఆయనకు ప్రమాదం కలిగించే ఏ ముండ్ల తుప్పలు కూడా అక్కడ లేవు దేవుడు మొదట చేసిన సృష్టిలో. అయితే మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ముళ్ళు అని అంటే, ఆదాము ఏదేను తోటలో పాపం చేశాడు కదా, పాపం చేయగా దేవుడు వచ్చి ఆదాముతో మాట్లాడుతున్నాడు. ఆదామా ఎక్కడున్నావు? ప్రభువా నీకు భయపడి నేను చెట్టు చాటును దాక్కున్నా. సరే వచ్చాయి, చేస్తే చేసావులే, ఏం జరిగిందో చెప్పు. నువ్వు నాకు ఇచ్చావు కదా భార్య, ఈవిడ నా చేత ఫలాన్ని తినిపించింది. సో ఆమెను అడిగాడు. ఆమె అంటుంది, అయ్యా ఈ సర్పమే నా చేత ఈ పండు తినిపించింది. సో చేసిన పాపాన్ని ఒప్పుకునే ఆలోచన ఎవ్వరికీ లేదు ఈ ముగ్గురులో. ఈనాడు అదే తీరు, అదే జీన్స్ సర్వ ప్రపంచాన్ని వశపరుచుకుంది. ఎవరైనా చేసిన తప్పు ఒప్పుకుంటారా? భర్త తప్పు చేసి భార్య దగ్గరికి వచ్చి, అమ్మా ఈ రోజు నేను ఈ తప్పు చేశాను నన్ను క్షమించు అని ఏ భర్త అయినా అనగలుగుతున్నాడా? ఒకవేళ భర్తకు తెలియకుండా ఏ భార్య అయినా తప్పు చేస్తే, అండి నీకు తెలియకుండా ఈ పొరపాటు జరిగిపోయింది నన్ను క్షమించండి అని చెప్పగలుగుతున్నారా? ఈనాడు పిల్లలు కానీ యవనస్తులు కానీ విద్యార్థులు కానీ ఎవరైనా తప్పు చేశాను క్షమించు అనే మాటే రావడం లేదు. కారణం ఏంటంటే ఏదేను తోటలో జరిగిన ఈ భయంకరమైన సంఘటన, మొట్టమొదటి ఆదాము అవ్వ ముగ్గురులో ఎవరు కూడా, సాతాను కూడా అంగీకరించలేదు. ఒక భక్తుడు అంటాడు ప్రార్థన చేసి, సాతానా నువ్వు కూడా మారొచ్చు కదా అని అంటే, నాకు చాలా అవకాశాన్ని ఇచ్చాడు కానీ మారే మనసు నాకైతే లేదు అన్నాడట. అదే ఆలోచన ఇద్దరు కూడా వచ్చేసింది. ప్రియమైన వాళ్ళ దేవుడు శపించాడు.
అప్పుడు వచ్చిందండి ఈ ముండ్ల తుప్పలు. అప్పుడు వచ్చాయి, భూమి నీ కొరకు ఇక మీదట గచ్చ పొదలు, ముండ్ల తుప్పలు. ప్రియమైన వర్లరా, అవే ముండ్ల తుప్పలు, అవే గచ్చ పొదలు ఈ రోజున యేసయ్య శిరస్సు మీద పెట్టడం జరిగింది. ఏదైనా తోటలో ఏ మానవుడైతే పాపం చేశాడో, ఏ మానవుని పాప ఫలితమో అవే ఆ ముండ్ల తుప్పలు ఈ రోజున యేసయ్య శిరస్సు మీద ఎందుకు మొలిపించాడు? ఆదాము చేసిన పాపానికి అనుక్షణము కాళ్ళల్లో గుచ్చుకుంటూ రక్తం కారుతూ ఉంటే, అయ్యో నేను పాపం చేశానే, నా దేవుని ఎదుట ఇంత ఘోరమైన పాపం చేశాను కనుక నా రక్తం కారిపోవాల్సిందే, నా పాపానికి ప్రాయశ్చిత్తం కలగాల్సిందే అని పశ్చాత్తాపడాల్సిన ఆ ఆదాము రెడీమేడ్ ఆలోచించాడు. నా కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకోకుండా నేను చెప్పులు తయారు చేసుకుంటే బాగుంటుంది కదా అనుకొని చెప్పులు తయారు చేసి చెప్పుల మీద తిరుగుతూ ఉన్నాడు. కనుక పాపము మరణాన్ని కోరుతుంది. ఇప్పుడు ఆ ముళ్ళ తీగలు ఆదామును గుచ్చలేదు, రెండవ ఆదామైన యేసయ్యను గుచ్చాయి. నా పాపాలే యేసుక్రీస్తు శిరస్సు మీద భయంకరమైనటువంటి ముండ్ల తీగలు గుచ్చుకొని రక్తం కారుతూ మనందరి కోసం దానిని భరించాడు. ఈ పాపం చేసింది ఎవరు అని అంటే మనమే. నువ్వు నేను చేసిన పాపమే. చాలామంది అంటారు, ఆదామవ్వలు చేసిన పాపమే కదా మనకు వచ్చింది, మనమేం పాపం చేశాం? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం ఉంటే ప్రభుత్వ చిత్తమైతే తర్వాత మరలా మాట్లాడదాం. సిలువను గురించిన వార్త నశించువానికి వెర్రితనము, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. యేసుక్రీస్తుకు ఇరువైపుల ఇద్దరు దొంగలు సిలువేయబడ్డారు. కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు. కుడివైపున వాడు ఎడమ వైపున ఆయన అంటాడు, ప్రభువా నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఎందుకయ్యా శిలువ మీద దిగొచ్చి నన్ను కూడా రక్షించు అని అన్నాడు. చూసారా, నశించేవానికి ఎలా ఉంది? వెర్రితనంగా ఉంది. ఇక చూడండి, కుడివైపున ఉన్న ఆయన, ఎడమవైపున ఉన్నవాడు డెస్మస్, కుడివైపున ఉన్నవాడు గెస్టాస్ అని బైబిల్లో రికార్డ్ చేయబడలేదు, కానీ చరిత్ర పుస్తకాల్లో ఉన్నాయి. ఆ ఇద్దరు దొంగల పేర్లు, ఒకడు డెస్మస్, రెండోవాడు గెస్టాస్. గెస్టాస్ అనేవాడు ప్రాయశ్చిత్తం పడ్డాడు. అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు దేవుని కుమారుడు అని నమ్ముతున్నా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అన్నాడు. అదే క్షణంలో సిలువను గూర్చిన వార్త, యేసయ్య సిలువలో ఉండి కూడా మరొక దొంగని రక్షించాడు. నేడే నాతో నీవు పరదేశములో వందువు అని అన్నాడు. ఇతనికేమో రక్షించే శక్తి అయింది సిలువ, ఇతనికేమో నశించిపోయే హాస్యమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువుని గనక మనం నమ్ముకుంటే, మన కోరకై ఆయన సిలువలో రక్తం పెట్టి రక్తాన్ని కార్చి మనందరినీ ఆ రక్తంలో కడుగబడితే మనందరికీ విమోచన. ఈ విమోచన పండుగలు మన కొరకే. అలా వచ్చి ఎలా వెళ్ళిపోతే ప్రయోజనమేమీ లేదు ప్రియులారా. కనుక ఈ విమోచన పండుగల్లో కూడి వచ్చిన మీ అందరికీ దైవజనుల ద్వారా వినబడుతున్న వాక్యానికి లోబడి మీ హృదయాలను దేవునికి సమర్పించి, అయ్యో యేసయ్యా, నా చేతులు చేసిన పాపాలే కదా మేకులు, నా పాదాలు చేసిన పాపాలే కదా నీ పాదాలలో మేకులు, నా తలంపులు చేసినవే కదా నీ శిరస్సు మీద ముండ్ల కిరీటం, నాకు బదులుగా నువ్వు చనిపోయావు, ఈరోజు నీకు బదులుగా నేను నీ సువార్త పరిచర్య చేస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకొని మీ కుటుంబాలకు రక్షణ తీసుకుని వెళ్ళండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.